తన ఇంటి వారి కొరకై, తర్వాత అన్యాయముగా లాభము సంపాదించుకునేవానికి హాస్పిటల్ పాలేయడు. డబ్బులన్నీ హాస్పిటల్కి పోసేస్తుంటారు. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, జనరల్గా అడిగాడు, వ్యాపారం చేసేవాడే, బాగా ఉంది, ఒక్కసారిగా ప్రతిసారి హాస్పిటల్కి పెట్టేస్తున్నాడట. ఏంటండి, నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇవన్నీ హాస్పిటల్కి వేలకు వేలు అయిపోతుందని అన్నాడు. వ్యాపారం బాగా చేస్తున్నారా, నమ్మకంగా ఉందా? ఇదే అడిగాను నేను, నిజం చెప్తున్నాను. గాజువాకలో నమ్మకంగా చేసి చూసుకోండి బ్రదర్, ఎందుకంటే దేవుడు లేఖనాలు బట్టి మీకు చెప్తున్నాను. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని. అన్యాయంగా సంపాదించుకున్న వాడికి శ్రమ. ఏది అన్యాయంగా లాభం సంపాదించుకున్న వాడికి, నువ్వు చేసే అన్యాయాన్ని బట్టి ఇంకొకటి నష్టం కలుగుతుంది. ఇంకొకటి నష్టం చేత నువ్వేమో లాభం పొందుకుంటున్నావు, అది దేవుడికి ఇష్టం ఉండదు. ఇంకొకరి నష్టం నీకు లాభం కాకూడదు. కాబట్టి అన్యాయంగా నువ్వు లాభం సంపాదించుకుంటే దేవుడు అన్నాడు నీకు శ్రమ. ఎందుకోసం సంపాదిస్తారు చూడండి, అక్కడ ఏమన్నాడు? తన ఇంటి వారి కొరకే, నా భార్య, నా పిల్లలు, నేను